హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 50 రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే అంటే చాలా బాగుంది. నాగార్జున గారు అయితే కనుక ఒక్కొక్కరికి గట్టిగా చెక్కి పడేశారు. అంత బాగుందన్నమాట ఎపిసోడ్. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్లు ఎవరైనా ఉన్నారా అని అంటే కనుక మాధురి, సంజన అండ్ ఇమ్మాన్యువల్, వీళ్ళ ముగ్గురు గురించి అయితే కనుక గట్టిగా మాట్లాడుకోవాలి. అంత బాగా ఇచ్చారనమాట. సో మెయిన్ ఫస్ట్ అయితే కనుక మనకి ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు ఈ 7th వీక్కి. సో తనని అప్రిషియేషన్ చేశారు. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఒక బోర్డు పెట్టారనమాట. సో ఆ బోర్డులో ఎవరెవరు కన్నింగ్, టాక్సిక్, లేజీ, బోరింగ్, ఇమ్మెచ్యూర్ ఇలాంటి బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరికి ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి అయితే కనుక అందరూ వచ్చి చెప్పారు. సో ఇలా వచ్చినప్పుడైతే కనుక ఫస్ట్ మాధురి గారికి రమ్య ఫేక్ బాండ్ అని ఇచ్చేసింది. సో అసలు బాండ్సే పెట్టుకోను అని చెప్పి వచ్చిన ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బాండ్స్ పెట్టుకొని సారీ తను ఫేక్ బాండ్ పెట్టుకొని తను ఫేక్ గా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకైతే తనుజ గురించి అని అయితే కనుక రమ్య చెప్పింది. రమ్యకి కూడా మన నాగ్ సార్ కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ లో నీతో ఉంది, తర్వాత తను నీతో లేదు అని చెప్పేసి నువ్వు ఎలా ఉంటున్నావో మరి అప్పుడు కూడా నీకు కూడా బాండ్స్ కావాలనే కదా అని చెప్పేసి అని అయితే అన్నారు. నాకు బాండ్స్ అవసరం లేదు, బట్ ఫస్ట్ లో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడలేదు ఏంటి అని చెప్పేసి అనండి. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మాధురి గారిని కూడా గట్టిగా అంటే గట్టిగా అడిగేశారు. ఏంటంటే మాధురి గారు చాలా అంటే చాలా విషయాల్లో నోరు జారారు. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకున్నాము. లైక్ నీది ఒక చెత్త నోరు, అండ్ ముందు నీరు నువ్వు చూసుకో, నువ్వు అవతల వాళ్ళు మాట్లాడు గురించేటప్పుడు మళ్ళీ ఇంకా నేలకేసి కొట్టేస్తాను. అండ్ సంజన విషయంలో కూడా కొన్ని కొన్ని వర్డ్స్ తన పర్సనల్ గా తీసుకొని అనటం, అలాంటి వర్డ్స్ అని యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చారు నాగార్జున గారు అయితే కనుక. ఎందుకనంటే రీతుని చాలా అంటే చాలా పర్సనల్ గా మాట్లాడింది. లైక్ నువ్వు నీ కోసం ఆడట్లేదు, సపోర్ట్ కోసం ఆడుతున్నావు, ఇప్పుడు కూడా వెళ్ళి డెమోన్కే ఇచ్చావంతా కూడా, నీ సపోర్ట్ ఏం లేదు, నీది ఒక అసలు హౌస్ మొత్తంలో కదా నీది ఒక పెద్ద చెత్త నోరు, నీతో అసలు నేను పెట్టుకోలేను, అదే నాకైతే కనుక నేనైతే కనుక నేలకేసి కొట్టేస్తాను, అలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేసింది. అది ఒక్కటే కాకుండా నాకేమనిపించింది అంటే రీతుని డెమోని చాలా కార్నర్ చేస్తున్నారు అని అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ కార్నర్ చేస్తున్నప్పుడు రీతు డెమోను వీళ్ళిద్దరు ఒక పాయింట్ మీద ఉంటే కనుక బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకు అనంటే వీళ్ళిద్దరు ఒక పాయింట్, మీరు అసలు అనటానికి మీరెవరు, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము, మీరు ఏమైనా చేసుకోండి, ఎన్నైనా అనుకోండి అనే ఒక వర్డ్ యూజ్ చేస్తే మాత్రం ఆమెకి లెగ్సిపోయేది, లైక్ ఫ్యూజ్లు. బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ అనలేదు కాబట్టి వీళ్ళిద్దరే కార్నర్ అయిపోతున్నారు అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇలా అన్నప్పుడు నాగార్జున గారు అయితే కనుక ఎందుకమ్మా అలా అంటున్నావు, నీకు ఆల్రెడీ చెప్పాం కదా నోరు జాగ్రత్తగా ఉంచుకోమని అని అన్నారు. నేను బయట అయితే ఇలా అంటాను అని అన్నాను సార్ అని చెప్పేసి అనండి. అప్పుడు అన్నారు నువ్వు బయట తోపు అయితే బయట చూసుకోమ్మా, ఇక్కడ కాదు అని అన్నారు. అక్కడ అబ్బా ఏమన్నా అన్నారులే అని అనుకున్నా. కానీ అదే వర్డ్ ఇంకొంచెం హైప్ లో ఉంటుంటే కనుక అసలు ఈ ఎపిసోడ్ ఇంకొక రేంజ్ లో ఉండేది. బట్ నార్మల్ గా అన్నారు, బట్ అయినా సరే ఆ వర్డ్ యూజ్ చేస్తారు కదా, నాకైతే కనుక అబ్బా సాయిరామ్ ఎంత బాగా అన్నారు అని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ సంజన గారి విషయం. అసలు సంజన గారు ఈ వారం మొత్తం లైక్ లాస్ట్ వీక్ అన్నారు కదా మీరు అసలు కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి, సో దానికోసం అని ఏదైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం, అందరి దగ్గర నుంచి అటెన్షన్ తీసుకుందాము, అలాంటి అన్ని యూజ్ చేసింది అనమాట. ఈవెన్ గేమ్స్ లో కూడా, గేమ్స్ అనేది దొంగతనం చేసే గేమ్. సో అందరు దొంగతనం చేస్తారు అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసింది దొంగతనం కదా, అది కూడా కొన్ని కొన్ని గేమ్స్ నీ పర్సనల్ అలా చేసుకున్నావు, వీళ్ళు చేస్తే మాత్రం తప్పు, తను చేస్తే మాత్రం రైట్ అని చెప్పేసానని ఆ అటెన్షన్ సీకింగ్ వల్ల లైక్ అవతల మనుషుల్ని హర్ట్ చేయడం కానీ, మాటలు వదిలేయడం కానీ, చాలా చాలా వర్డ్స్ అయితే కనుక యూజ్ చేసింది. లైక్ దివ్య మీద బాగా యూజ్ చేసింది. లైక్ తను ఒక రోడ్ రోలరు, అండ్ తన గేమ్ కూడా ఎట్లా ఉండిద్ది, తను వస్తే పోతాము అని బాడీ షేమింగ్ చేసినట్టు అనిపించింది. అండ్ ఇదే విషయం కాదు, తనుజ్ అని కూడా లైక్ ఒక అమ్మాయిని వేరేలాగా పోర్ట్రేట్ చేద్దాం అన్న టైప్ లో అనిపించింది. ఎందుకంటే నిఖిల్, కళ్యాణ్, తనుజ విషయం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తనుజ నిఖిల్ తో క్లోజ్ అవుతుంది, సో అందుకని చెప్పేసానని కళ్యాణ్ దూరం అయిపోతున్నాడు, ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేయటం కానీ, ఇలాంటి ఒక కంటెంట్ మొత్తం ఈ రోజు మాత్రం లైక్ ఈ వీక్ మొత్తం కూడా సంజన గారు ఫుల్ ఆఫ్ టాక్సిక్ అని చెప్పేసి అయితే టాక్సిక్ బోర్డు కూడా ఇచ్చారు మాధురి గారు. అండ్
టాక్సిక్ వర్డ్స్ ఇచ్చినప్పుడు మాధురి గారు చెప్పారనమాట. లైక్ ఆ బోర్డ్ ఇచ్చినప్పుడు ఇలా వేరే వాళ్ళ మీద ఇలా మాటలు వదలకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి. అప్పుడు కరెక్ట్‌గా నాగార్జున గారైతే గనక మీకు కూడా వర్తిస్తది అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు ఆమె అవును సార్ నేను కూడా నాకు నీకు ఇద్దరికీ ఉండిద్ది అని చెప్పేసి నేను చెప్పాను అని మళ్ళీ అక్కడ ఆమె అనింది. సో ఇలాంటి విషయాల్లో అయితే గనక ఈసారి సంజన గారికి గట్టిగా అంటే గట్టిగా చెక్కేశారు నాగార్జున గారు. ప్రతి విషయంలో నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. వర్డ్స్ అనేది నువ్వు కొంచెం నోరు తగ్గించుకోవాలి అని చెప్పేసి అయితే కనుక ఈరోజు గట్టిగా ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం అనమాట నేను మాట్లాడాలనుకుంది. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు విషయంలో. ఈ రోజైతే కనుక నాగార్జున గారు ఇమాన్యుల్కి డైరెక్ట్గా చెప్పేశారు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, సేఫ్ గేమ్ ఆడద్దు. ఇప్పుడు దాకా ఎలా ఉన్నావు అలానే ఉండు. ఎందుకు సేఫ్ ప్లే ఆడుతున్నావు? నువ్వు నామినేట్ చేయాలి అని అనుకుంటే కనుక నువ్వే చేయొచ్చు కదా అని అయితే కనుక ఇమ్మాన్యుయల్ కూడా గట్టిగా ఇచ్చేసారనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే కనుక ఫుల్ ఆఫ్ ఫైర్లో ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అందరికి ఇచ్చిన విధానం ఎవరెవరికి ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి అని ఇచ్చారు. అండ్ ఇంకొకటి మెయిన్ చిన్న లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే మన పవన్ ఉన్నారు. తనని లైక్ ఒక ఆడియన్ వచ్చారనమాట ఫ్యాన్. సో తను మాట్లాడారు, మీరు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు, మీరు కామనర్ కాదు, మీరు సెలబ్రిటీ, చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. అండ్ మీరు మాత్రం తనుజ విషయంలో ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. తను మీ గురించి చాలా వరకు అంటే చాలా స్టాండ్ తీసుకుంది, ఎవరు తీసుకున్నప్పుడు తను తీసుకుంది అని. అండ్ తనుజకు కూడా మంచి హింట్స్ అయితే ఇచ్చాడు. లైక్ మీరు తనుజ గారు మీరైతే కనుక పవన్ విషయంలో మీరు క్లారిటీగా ఉన్నారు, మేము క్లారిటీగా ఉన్నాం పవన్ కళ్యాణ్ విషయంలో. సో మీరు బాగానే ఉన్నారు. మీరు ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకోకుండా, ఎలాంటి నెగిటివిటీ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆడుకోండి, ఇద్దరు మంచిగా ఉండండి అనేది కనుక చెప్పారు. అండ్ నిన్న ఆల్రెడీ మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఏంటి అంటే నేను సేవ్ అయితే ఒక విషయం చెప్తాను అని చెప్పేసానని. లైక్ కళ్యాణ్ తనుజతో అన్నారనమాట. నాగార్జున గారు కావాలని చెప్పేసి ఇప్పుడు నువ్వు సేవ్ అయ్యావు కదా మరి ఏదో చెప్తా అన్నావు అని చెప్పేసి అయితే అన్నారు. సో మేబీ తనుజకి ఈరోజు ఏమైనా చెప్తాడా, లేకపోతే కనుక మనకి ఎపిసోడ్స్లో వచ్చేటప్పుడు చెప్పింది ఏమైనా చూపిస్తారా అనేది అయితే కనుక మనం మిగతా ఎపిసోడ్స్లో రేపు మాట్లాడుకుందాం. సో అంతవరకు ఇలాంటి మెయిన్ అప్డేట్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎలిమినేషన్ అప్డేట్ కూడా మీకు షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఈ అప్డేట్స్ అన్నిటి రావాలి అంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.